నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో డిఎస్సి వాయిదా వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతో పాటు అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫల యత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు చేపడుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఒకవైపు అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలోనే ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలుంటాయని, జూలై 11 నుంచి హాల్ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దీంతో అభ్యర్థులు అర్ధరాత్రి కూడా పోరాటం కొనసాగించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సి. ఫిబ్రవరిలో రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కేవలం 5,089 పోస్టులతో సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఇదిలా ఉంటే డిఎస్సి ఉద్యోగాలు పెరగడంతో డిఎస్సి పరీక్ష కంటే ముందు టెట్ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్ సర్కార్ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది. ఇక డిఎస్సి పరీక్షల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు డిఎస్సి అభ్యర్థుల పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవంగా డిఎస్సి మొదటి నోటిఫికేషన్ గత సెప్టెంబర్లో వచ్చింది. దానిని పరిగణలోకి తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు 10 నెలలుగా డిఎస్సికి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో జూన్లో కొత్తగా టెట్ రాసిన కొంతమంది కోసం డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రేవంత్ సర్కార్ ప్రస్తుతం డిఎస్సి నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్స్ తో మరో నోటిఫికేషన్ ఇవ్వొచ్చని భావిస్తోంది. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కానీ అభ్యర్థులు మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేయాలని, ఆ మేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇక డిఎస్సి ఉద్యమం వాయిదా వెనుక బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ కు కొనసాగింపుగానే రేవంత్ సర్కార్ ఫిబ్రవరిలో అదనపు పోస్టులు జోడించిందని, గత నోటిఫికేషన్ ప్రకారం నవంబర్లోనే పరీక్షలు నిర్వహించాలని, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అయితే తెర వెనుక బీఆర్ఎస్ ఉండి ఉద్యమాన్ని నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 10 నెలలుగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా తాజా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము ₹1,000 ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నామని, దాదాపు ఏడాదిగా ప్రిపరేషన్ లో ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్ సర్కార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నా రేవంత్ సర్కార్ కూడా ఇప్పటికే డిఎస్సి నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించడం లేదు. మరి నిరుద్యోగులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.